ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అధికార పక్షం ఘన విజయాన్ని సాధించిన తర్వాత ప్రతిపక్షం బలహీనంగా మారడం, దాంతో పాటు ప్రతిపక్ష హోదా విషయంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం బాధాకరమేనని ఆయన అన్నారు. అయినప్పటికీ ప్రజా తీర్పును గౌరవించడం ముఖ్యమని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్యకు తగినంత బలం లేకపోయినా ప్రతిపక్షం హోదా ఇవ్వాలని కోరడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. హోదా అంటే కేవలం పదవి కాదని, ప్రజల నుంచి వచ్చిన మద్దతు, సభ్యుల బలం కూడా ఉండాలని చెప్పారు. గతంలో గౌతు లచ్చన్న, అటల్ బిహారీ వాజ్పేయి వంటి నేతలు ప్రతిపక్ష హోదా లేకున్నా చట్టసభల్లో పాల్గొని తమ వాదనలు వినిపించారని ఉదాహరణ ఇచ్చారు. వారిని జగన్ ఆదర్శంగా తీసుకుని ప్రజా తీర్పును గౌరవించాలని సూచించారు. ఇక ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం అవసరమని పల్లా శ్రీనివాస్ గుర్తు చేస్తూ టీడీపీ ప్రజల సమస్యలు, హక్కుల కోసం బలహీనతల పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా లేకపోవడమే పెద్ద విషయం కాదని, ప్రజల కోసం మాట్లాడే ధైర్యం, కర్తవ్యం ముఖ్యమని ఆయన చెప్పారు.